విస్తరించాయి. ఒకప్పుడు జూబ్లీ హిల్స్ ఇంకా బంజారా హిల్స్ కు మాత్రమే పరిమితమైన లగ్జరీ జీవనం గచ్చిబౌలి వరకు వ్యాపించింది. అప్పటి నుండి నగర విస్తరణ వల్ల స్థిరమైన అభివృద్ధితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. అప్పటి నుండి హైదరాబాద్ అపార్ట్మెంట్లు ఇంకా ప్లాట్ల కొనుగోలు గొప్ప పెరుగుదలను చూడడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంతో పుంజుకుంది. గచ్చిబౌలి అంతా రెసిడెన్షియల్ ఇంకా కమర్షియల్ వెంచర్లతో నిండిపోయింది. దేశంలో మొదటి ఏరోసేస్ కలిగి ఉండి ఎంతో ప్రతిష్టాత్మక సాఫ్ట్వేర్ ఇంకా ఇంజనీరింగ్ కంపెనీలు తదుపరి కేంద్రంగా మారటం వల్ల ఆలిభట్ల మాత్రమే గచ్చిబౌలి తర్వాత హైదరాబాదులో రాబోయే తరం లగ్జరీ రెసిడెన్షియల్ ఇంకా కమర్షియల్ జోన్ గా నిలిచింది. ఆలిభట్లలో ఒక పక్క ఐటీ, ఫార్మా రంగాలు విజృంభిస్తూ హైదరాబాద్ ఒక టెక్ ఆధారిత ఎకానమీగా ఎదిగి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సరైన ప్రోత్సాహాన్నిస్తుంటే హై రైజ్ జోన్లో ఉన్నందున స్వచ్ఛమైన గాలి ఇంకా శబ్ద కాలుష్యం లేని ఆదిభట్ల స్కై స్క్రాపర్లకు, స్టేట్ ఆఫ్ ద కమర్షియల్ కాంప్లెక్స్ లకు ఇంకా భవిష్యత్ లగ్జరీ రెసిడెన్షియల్ విల్లాలకు ఏకైక గమ్యస్థానంగా అవతరించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని తదుపరి సూపర్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించింది. ఇంకా ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాసిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ పార్క్ మొదలైన వాటిని ప్లాన్ చేసింది. భవిష్యత్తులో ఇది ప్రీమియం బిజినెస్ మరియు కమర్షియల్ ప్రాంతంగా మారనుంది. మా వెంచర్ 111 జీవోలోకి రానందున అధునాతన తరం ఎత్తైన భవనాలు ఇంకా కమర్షియల్ టవర్స్ ఇక్కడ వెలుస్తాయి. అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ పక్కనే ఉండటంతో కుటుంబం ఉల్లాసంగా ఇంకా సోషల్ లైఫ్ కి పెద్దపీట వేసిన